నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై నిర్ణయం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచన. భారీ వర్షాల కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత, భక్తులు గమనించాలని ఈవో సీనా నాయక్ సూచన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం కేబినెట్ లో భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 40కి పైగా అంశాలపై మంత్రివర్గం చర్చకు వచ్చింది. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు, అదేవిధంగా అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించిన సిఆర్టీఏ అథారిటీ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. సిఆర్డీఏతో పాటు మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియకు కేబినెట్ చట్ట సవరణలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని సూచించింది. విజయవాడలో భారీ వర్షం కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయానికి వెళ్లే రహదారిలో పైనుంచి కొండ చర్యలు పడే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ముందస్తు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై రాకపోకలు సంబంధించి ఆంక్షలు విధించారు. ఈవో సీనా నాయక్ ఈ విధంగా వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మవార్లు, అయ్యవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, వీవీఐపీలు, ఆయన సిబ్బంది కనకదుర్గా నగర్ మీదుగా రావాలని ఆయన సూచించారు. అయితే వినాయక గుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గా నగర్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న ఐటీ విద్యార్థులకు, ఐటీ నిపుణులకు శిక్షణ ఇచ్చి వారిని సైబర్ సెక్యూరిటీలో నిష్ణాతులుగా తయారు చేయటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీ నిపుణులు వారి అనుభవాన్ని పెంచుకోవడానికి ఏపీటీఎస్ ఒక వేదికగా పనిచేస్తుందన్నారు. బందర్ రోడ్లోని ఆర్ఎండ్బి భవన్లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఎండి సూర్యతేజ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీటీఎస్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సైబర్ ముప్పుల గురించి ముందుగానే హెచ్చరికలు చేస్తూ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉంచుతోందని వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆసక్తి ఉన్నవారికి, ఐటీ రంగ నిపుణులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్లో 1952 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 348 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ప్రతిభావంతులైన 30 మందిని గుర్తించి సైబర్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేశామన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వారికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో వారికి 10,000 రూపాయల ఉపకార వేతనంగా అందజేస్తామని ఆయన వివరించారు. శిక్షణ పొందిన వారికి అనంతరం వారికి ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేశారు. వాటిలో రకాలేంటి ఇందా చెప్పాను, ఇట్లా ఫిషింగ్ అని, ర్యాన్సమ్ వేర్ అని, ఐడెంటిటీ థెఫ్ట్, ఇక చాలా ఉన్నాయి. వీటి గురించి అవగాహన కల్పిస్తాం. అలానే వీటి పరంగా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిలో చాలా వరకు మీకు కూడా తెలుసు. బట్ అన్నింటిలోకి వెళ్ళను. 2 స్టెప్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. అలానే మీ మొబైల్ అండ్ అలానే మీ కంప్యూటర్లు కూడా ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకోవాలి. అలానే
ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పరంగా వస్తున్న లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, వీటి మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అలానే చట్టాలపై కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. మీరు ఒక సైబర్ మోసానికి గురైతే మీరు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీకు జరిగిన నష్టానికి ఏ విధంగా ఇది చేయాలి, వీటన్నిటి మీద కూడా ఈ అవగాహన సదస్సుల్లో మేము ప్రజలకి వివరించి వాళ్ళని చైతన్యపరచడానికి మా వంతు కృషి చేస్తాం. మూడవది, సైబర్ సెక్యూరిటీ పరంగా ప్రస్తుతం ఏపీటీఎస్ ఏం చేస్తుంది, ఏం చేయబోతోంది అనేది క్లుప్తంగా వివరిస్తాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా మారుతుంది, పెరుగుతుంది. మారుతున్న టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టుగా బెటర్ గవర్నెన్స్ ఉండాలి, బెటర్ ఆడిటింగ్, బెటర్ మానిటరింగ్ ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2013లో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించారు. నగరంలోని 70 మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మతులు చేయాలని, దేశంలోనే ఉత్తమంగా అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రమాదకరమైన గ్రేటింగ్స్ ను సరిచేయాలని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. పాత వస్తువులు, వాహనాలను తొలగించాలన్నారు. రైతు బజార్లు, మార్కెట్ల నుంచి వ్యర్థాల నిర్వహణపై నివేదిక సమర్పించాలన్నారు. వర్షాకాలంలో దోమల నివారణకు యాంటీ మలేరియల్ చర్యలు చేపట్టాలని సూచించారు. అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్నా క్యాంటీన్ పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. ఆర్థర్ కాటన్ ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగునాటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధవళేశ్వరం ఆనకట్ట, కాలువల నిర్మాణం, కృష్ణా ఆనకట్ట వంటి ఎన్నో కీలక ప్రాజెక్టులకు కృషి చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. కాటన్ ధర స్ఫూర్తితో గోదావరి జలాలు వృధా కాకుండా సముద్రంలో కలిసిపోకుండా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానంతో కరువు లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్, నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటన్ విగ్రహానికి పుష్పాంజలులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థర్ కాటన్ ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగునాటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధవళేశ్వరం ఆనకట్ట, కాలువల నిర్మాణం, కృష్ణా ఆనకట్ట వంటి ఎన్నో కీలక ప్రాజెక్టులకు కృషి చేశారని కొనియాడారు. అలాంటి మహానుభావుడిని గుర్తు చేసుకోవటం మన బాధ్యత అన్నారు. గత జగన్ ప్రభుత్వం పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు నీటిపారుదల శాఖ తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పోలవరం సహా ఇతర ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాటన్ ధర స్ఫూర్తితో గోదావరి జలాలు వృధా కాకుండా సముద్రంలో కలిసిపోకుండా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానంతో కరువు లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. ఆర్య వయస్సుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ సేవలు మరువలేనివని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు స్థలం కేటాయింపులో రాకేష్ కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ జన్మదిన వేడుకలు విజయవాడ 1 టౌన్ సామరంగ్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను అభిమానులు కట్ చేసి రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షుడు కొనిజెట్టి రమేష్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడ అధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి చైర్మన్ డోండి రాకేష్ చేస్తున్న కృషిని వారు వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 7 ఎకరాల భూమిని పొందేందుకు చైర్మన్ రాకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
అంతేకాక వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ఆర్యవైశ్య సమాజంలో పేదల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల పెంపునకు ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఆరవైశ్య ముద్దుబిడ్డ యువ కిషోరం డూండి రాకేష్ గారి జన్మదినం ఈరోజు ఇక్కడ సామారం జోకిలో ఆరవైశ్య సంఘాల తరపున అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో నగర పెద్దలందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. పేదలకి టవల్సు, స్వీటు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆరవైశ్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయవాసవి. డూండి రాకేష్ గారు ఆరవైశ్య కార్పొరేషన్కి చైర్మన్గా ఉంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల ఇది అంత తొందరగా పనైంది. అలాగే వాసవి అమ్మవారి ఆత్మార్పణని ఫెస్టివల్గా గవర్నమెంట్ ఫెస్టివల్గా చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో రాకేష్ గారు నిర్వహిస్తారని మేమంతా ఆశిస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. మా యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి 36వ జయంతి కార్యక్రమంగా మేము వారి పుట్టినరోజును మేము ఘనంగా జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు మరువరానిది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ దినోత్సవాన్ని గవర్నమెంట్గా ఏర్పాటు చేశారు. అట్లానే ఆయన 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయడానికి అమరావతిలో లోకేష్ గారును కూటమి వారు కూడా మాకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు, అట్లానే అమ్మవారి యొక్క ఆత్మ దినోత్సవం రోజున కూడా గవర్నమెంట్గా ఆయన సీఎం గారు వెళ్ళి స్వయంగా బట్టలు ఇచ్చి ఎంతో కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించిన డూండి రాకేష్ గారిని ఆర్యవైశ్యులు ఎప్పుడు మరవలేరు. నా పేరు కేఎల్ సతీష్ కుమార్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడకి ప్రెసిడెంట్గా ఉంటున్నానండి. మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డూండి రాకేష్ గారి బర్త్డే సందర్భంగా వారికి ముందుగా హ్యాపీ బర్త్డే టు చెప్తున్నామండి. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమం అన్నో ఇన్ని కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి వెనకాల ఉండి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఆర్యవైశ్యుని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిలో 6.8 ఎకరాల భూమి స్థలాన్ని కేటాయించి శృతివనానికి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి కృషి చేసిన ఆయనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ జయవాసవి. ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కారణంగా పాల, పౌల్ట్రీ, పామ్ ఆయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆగస్టు 13 రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు కారు చౌకగా ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి నిరసనగా ఆగస్టు 13న జరిగే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో రైతులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల వల్ల పాల, పౌల్ట్రీ, పామ్ ఆయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను తగ్గించడంతో పంటల ధరలు పడిపోవడంతో రైతుల ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడాన్ని రైతు సంఘం ఖండిస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టుకు జరుగుతున్న భూసేకరణను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. పోలవరం, పనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసి ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలోని 450కి పైగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించి సాగులోకి తేవాలన్నారు. ఈ సమావేశంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు యలమందరావు పాల్గొన్నారు. జూలై 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకి సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తద్వారా వడ్డీ లేనివంటి పంట రుణాలు కౌలు రైతులకు అందించాలని, అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా వర్తింపు చేయాలని కోరుతూ గ్రామ సచివాలయాల వద్ద ఆందోళనకి పిలిపిస్తామన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఆ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతామన్నాం. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సులభంగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇస్తాం,
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్ని సవరించి కౌలు రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో మేము నూతన సమగ్రమైన చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చింది. కానీ ఏడాది పూర్తయినా ఆ హామీని అమలుపరచకపోగా రైతాంగాన్ని మోసం చేసినట్టు పరిస్థితి. మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 20, 21, 22 తేదీల్లో ఢిల్లీలో 20వ తేదీ సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం ఢిల్లీలో జరిగింది. అదేవిధంగా 21, 22 తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ సమితి సమావేశాలు 2 రోజుల పాటు ఢిల్లీ అజయభవన్లో జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి చర్చలు, తీసుకున్నటువంటి కార్యక్రమం, భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటిని కూడా మేము ముందుంచాలని ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో నాతో పాటు మన కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య గారు, రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్లేడు యలమందరావు గారు పాల్గొంటా ఉన్నారు. మిత్రులారా, ఇవాళ అమెరికా మన దేశం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద, ముఖ్యంగా ఆసియా దేశాల మీద ఒక రకంగా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నాడు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం, గత ప్రభుత్వం వేసిన సర్దుబాటు ఛార్జీల భారాన్ని ఉపసంహరిస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 13 నెలలు అయినా హామీని అమలు చేయలేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇంటి అద్దెతో సమానంగా విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని దుయ్యబట్టారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పేరుతో విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇంటి అద్దెతో సమానంగా విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో చేసుకున్న విషమ షరతుల కారణంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని అన్నారు. ఆ షరతులను ఉపసంహరించుకుంటే 2,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెబుతున్నారని, ఉపసంహరించుకోకపోతే 1,15,000 కోట్ల భారం ప్రజలపై పడుతుందని చెప్పారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను, ఆదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం, విభజన ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతుందన్నారు. ప్రభుత్వం ఆలోచించి భారాలను తగ్గించాలని కోరారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పద్మ ఓర్సు భారతి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని అన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన కూటమి నేతలు నేడు వాటికి మద్దతు తెలుపుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని ఖండించారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపైన భారాలు మోపేటటువంటి దానికి చేసినటువంటి చర్యలో భాగమే విద్యుత్ సంస్కరణలు. విద్యుత్ సంస్కరణల పేరుతోటి వాడుకున్నటువంటి ఈ ప్రస్తుతం వాడేటటువంటి విద్యుత్ వినియోగానికి మించి, అంటే ఎప్పుడో ఏనాడో వాడుకున్నటువంటి దానికి కూడా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కట్టేటటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల్లో రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోకుండా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉన్నది, విద్యుత్ ఛార్జీలు ఇప్పటి ముప్పడై ప్రజలపైన భారాల మీద భారాలు పడి కట్టలేనటువంటి పరిస్థితి. సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి విజయవాడ. ఈ రోజున రాష్ట్రంలో జిల్లాలో విజయవాడ నగరంలో ప్రజల్ని పీడిస్తున్న ప్రధాన సమస్య విద్యుత్ ఛార్జీల సమస్య. ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారం అయిపోయినాయి. విద్యుత్ వినియోగించిన దానికంటే 5-6 రెట్లు బిల్లు వస్తుంది. ఈ బిల్లుని గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. దాని కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ ఇచ్చిన
గైడెన్స్ ఆధారంగా నేను చేశానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రీత్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పనేది తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంలో అసెంబ్లీలో బయట చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా మోడీ గారు పెట్టిన బిల్లును బలపరిచింది. అది మరుగున పెట్టి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు. తర్వాత ఆ సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచడం కాదు పెంచినవి కూడా తగ్గిస్తాం అని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై నిర్ణయం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచన. భారీ వర్షాల కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత, భక్తులు గమనించాలని ఈవో సీనా నాయక్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.